మంత్రి కాకుండా సీఎం అవుతాట. నాకు అడుక్కోవడం రాదు, మర్యాదగా ఇచ్చిన మాటకు కట్టుబడి మినిస్టర్ పదవి ఇవ్వండి, లాక్కునే దాకా చూడొద్దట. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిరట. ఇది ఒక్కసారి మనం చూడాలి. రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నాడు. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. చేస్తారా, ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చెయ్యకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా మీరు ఏం చేయండి అంటే, మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ నేను చూసుకుంటారా? మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నేను జెండా ఎగరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. మీ అందరి అభిమానానికి, మీ ప్రేమకు, నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు నిజంగా జన్మ జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. అది ఆయన మాటలు. సో నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి అవుతా. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలట. నేను త్వరలో మంత్రిని అవుతా, లేకపోతే ముఖ్యమంత్రి అవుతాట. మీరు మునుగోడు చూసుకోండి, నేను తెలంగాణ చూసుకుంటాట. మర్యాదగా నాకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వండి, లేకపోతే నేనే లాక్కుంటాట. పాపం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాపం ఆయన పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. చాలా సీనియర్ నాయకులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, చాలా సీనియర్ నాయకులు పార్టీలో. అసలు పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా వాళ్ళు పార్టీని మోసారు. సో ఆయన అనుయంగా బీజేపీకి వెళ్ళి పోటీ చేసి ఉండొచ్చు, కానీ మళ్ళీ యథాతథిగా సొంత గుట్టికి వచ్చిన వ్యక్తి, మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబడి గెలిచిన వ్యక్తి. సో మునుగోడు ప్రజల్లో రాజగోపాల్ రెడ్డి గురించి చాలా మంచి ఒపీనియన్ ఉంటుంది. వాళ్ళు కూడా ఎక్కడా కూడా నెగిటివ్ అయితే వినపడదు ఆయన గురించి. నేను కూడా గ్రౌండ్ లో తిరిగిన వ్యక్తిని కాబట్టి చెప్తున్నా. కానీ మరి అలాంటి వ్యక్తిని ఎందుకు పక్కన పెడతా ఉంది పార్టీ? అలాంటి నాయకుడిని ఎందుకు పక్కన పెడతా ఉంది? మరి ఇలాంటి నాయకులే కదా ఇప్పుడు కేడర్కి అవసరం, క్యాబినెట్కి కూడా ఇలాంటి నాయకులు చాలా అవసరం ఉంది. మరి ఎందుకు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏమి ఇప్పుడు ఈ మధ్యన పార్టీలో జాయిన్ అయిన వ్యక్తి కాదు, ఆయన లంగా దొంగ అనే ఇవైతే ఎక్కడా లేవు కదా. మరి ఎందుకు ఇచ్చే ప్రయత్నం చేయట్లే కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు వివేక్ వెంకటస్వామి వాళ్ళ బ్రదర్కి వాళ్ళ